తీర్మాన ఆకలి కోసం శ్రద్ధ తీసుకుంటాడు. నీ ఆత్మవిషయాన్ని కూడా బలపరచిన ప్రభు కూడా ప్రోత్సహించబడుకుంటున్నాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులైనందురు. సమాధానపరచువారు అదే నేను చెప్తున్నా. మీ మందిరాలు పడుతున్నా దయచేసి వినని. ఒకరికొకరు సమాధానం లేకుండా వచ్చిన మీరు ధన్యులు. ఉపవాస ప్రార్థన ఏంటి? సమాధానంతో కూడిన ప్రార్థన, ఐక్యతతో కూడిన ప్రార్థన, ఏకత్వం కలిగిన ప్రార్థన, అందరూ కలిసి కట్టు చేసిన ప్రార్థన అద్భుతంగా ఎక్కడో సరసాల ఉన్న కోతులు విడుదల కలిగినది. హల్లెలూయా. సమాధానంతో సంఘం అంతా ప్రార్థన చేస్తారు. పేతురు వాసు, నీకున్న సమాధానం నిజంగా నువ్వు 40 దినాల్లో ఉంటే ప్రభువుని ప్రేమైన సంఘమా, నీకు శత్రువు ఎవరు ఉన్నారు అదే క్షమాపణ కోరుకోరు. నేను చెప్తున్నా. మరి పరిశుద్ధాత్మ మాట కూడా ధిక్కరించకపోతే మనం ఏం చేస్తాం? ధిక్కరిస్తే ఏం చేస్తావు తల్లి? నేను వస్తున్నా, పక్కన నా కోపం ఉన్నది, నేను వాటితో చచ్చినా ఇంటికి వెళ్ళడం మాట్లాడడం, గుడికి మాత్రం ప్రార్థన చేస్తా. దేవుడు ఏంటాడా? అక్కడేమంటే ప్రభావాలు సమాధానపరచువారు ధన్యులు. కుమారులు దేవుని కొడుకు కావాలంటే సమాధానం కలిగి ఉండాలి. యేసు ప్రభు ఏం చేశారు తెలుసా? సమాధానం పడ్డాడు. ఎవరిని? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారు? నన్ను తిట్టినా, మొక్క మీద ఊసినా, పిడిగుద్దులు గుద్దినా వారి మీద నేను కోపం పెంచుకోలేదు. శత్రువులుగా చూడాల, నేను స్నేహితులుగా చూసా. మరి దేవుని పోలుకున్న నీలో ప్రభు జరిగిన విశ్వాసి నీకు అలాంటి ఉన్నదా? తండ్రిని అంటున్నా కానీ తండ్రి అంటున్నా, యేసు అంటున్నా, తండ్రి యొక్క కలిగిన లక్షణాలు నీలో ఉన్నావా? అందుకోసం కొండ మీద ప్రశ్న ప్రభు చేయగలను అడుగున్నా. మరి నా పని చేస్తున్నట్టే మళ్ళీ వచ్చిన చదువుకున్నాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని బిడ్డలు. ఎవరి బిడ్డలు అమ్మా? దేవుని బిడ్డలమా? దేవుని బిడ్డలమా? ఆలోచించండి. ఒకటి దేవుని బిడ్డలుగా ఉన్నాం, లోపల బిడ్డలుగా ఉన్నాం, లోపల నుంచి మారాం, విరిగిపోయినది సపడిన వారికి ఉన్నాం, ప్రభులకు వచ్చిన వారికి ఉన్నాం. ఈ బోధను ఆలోచిస్తే ప్రభుత్వ ప్రియమైన సంగమా, ఆత్మవిషయాలై నీ ఆత్మవిషయం ఆలోచించుకోవాలంటే నీలో సమాధానం కలిగి ఉండాలి. ఆత్మవిషయం దిల్లంటే శరీరం నల్లగొట్టుకో, బహుగా బాగా నల్లగొట్టు. ఎలా నల్లగొడతాం? శరీరాన్ని నల్లగొట్టాలంటే ఏం చేస్తాం? ఎట్లా నల్లగొడతా? ఆకలి దప్పుగా లేకుండా ప్రభు దగ్గర కూర్చుని ఏది నీ శరీరం అంతా కూడా అన్నపానములతో లేకుండా ప్రార్థన చేయాలి. అదే కొండ మీద ప్రసంగం 3 దినాలు చేస్తే ఏ ఒక్కడ కూడా మంచిగా అనిపించలేదంట, ఏ ఒక్కడు కూడా ఆకలి అవ్వలేదంట. 3 దినాలు ఉంటే ఏం లేకుండా ఉండాలి. అన్ని చేసి 40 దినాలు ఉపయోగం ఉన్నది. ఆలోచించి